ఏపీలో జిల్లాల పునర్విభజన వివాదం రోజు రోజుకు ముదురుతోంది. జిల్లాల ఏర్పాటు, మార్పులు చేర్పులపై ఇవాల్టి కేబినెట్ భేటీ తర్వాత ఓ క్లారిటీ రాబోతుందన్న సంకేతాలు అందుతున్నాయి. కర్నూలు జిల్లా పెద్ద హరివాణం మండలంలో తమ గ్రామాలను కలపొద్దంటూ 16 గ్రామాల ప్రజలు ఆదోనిలో ఆందోళన చేపట్టారు. అంతేకాదు అంబేద్కర్ కూడలి దగ్గర కూడా ప్రధాన రహదారిపై బైఠాయించి దిగ్బంధించారు. అక్కడ వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. తమను ఆదోని మండలంలోనే కొనసాగించాలని వారంతా డిమాండ్ చేస్తున్నారు. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి నాగిరెడ్డి ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. నాగిరెడ్డి, మార్పులు చేర్పులపై ఇవాల్టి కేబినెట్ భేటీ తర్వాత ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా ఉండొచ్చు అని చెప్తున్నారు. ఇప్పటికే అతిపెద్దదిగా ఉన్న ఆదోని మండలాన్ని 2 మండలాలుగా విభజించారు. ఆదోని మండలంతో పాటు పెద్ద హరివాణం మండలాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తూ ఆదేశాలు ఇచ్చారు. అయితే కొన్ని గ్రామాల ప్రజలు పెద్ద హరివాణం మండలంలో చేరేది లేదు, తాము పాత ఆదోని మండలంలోనే కొనసాగుతామని చెప్పి గత కొన్ని రోజులుగా ఆందోళన దిగుతున్నారు. నిరసనలు, ధర్నాలు, ర్యాలీలు చేస్తున్నారు. నిన్న ఆమరణ నిరాహార దీక్షకు దిగిన కొందరిని అర్ధరాత్రి వేళ భగ్నం చేశారు. వాళ్ళని ఇంటికి తరలించి చికిత్స కూడా అందించి ఇంటికి తరలించిన పరిస్థితి ఉంది. అయితే ఈ రోజు కూడా చాలా మంది గ్రామాల ప్రజలు రోడ్లపైకి వచ్చి తమ ఆందోళనను కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ రోజు కేబినెట్ మీటింగ్ ఉంది కనుక ఈ తమ గ్రామాలను పెద్ద హరివాణం మండలంలో కాకుండా ఆదోని మండలంలోనే కొనసాగించాలా, ఇది విభజన వివాదం ఇంతటితో ఆగదు, మరింత ఉధృతం అవుతుందని చెప్పి వాళ్ళు హెచ్చరిస్తూ ఈ రోజు కూడా నిరసనలు, ధర్నాలకు దిగారు. ఈ రోజు కేబినెట్ మీటింగ్ లో తమ నిర్ణయాన్ని, తమ డిమాండ్ ని సానుకూలంగా మంత్రివర్గం ఆమోదిస్తుంది, సానుకూలంగా తీసుకుంటుందన్న ఆశాభావాన్ని అక్కడి ప్రజలంతా అనుకుంటున్న పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ నాగిరెడ్డి.